నమస్తే స్వామి. మనోళ్ళు చెప్తూ ఉంటారండి, ఆకలితో ఉన్న కడుపు కానివ్వండి, ఖాళీగా ఉన్న జోబు కానివ్వండి, ముక్కలైన మనసు కానివ్వండి, ఇవి మూడు గాను జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాయి మనిషికి అని చెప్తూ ఉంటారండి. సో ఆరోగ్యం బాగలేదనుకోండి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మందులతో బాగయ్యేదానికన్నా అతను మనశ్శాంతిగా ఉన్నాడు అనుకోండి, నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అతనికి తొందరగా ఆరోగ్యం కుదిరి పడేటందుకు అవకాశాలు ఉంటాయండి. కత్తి కన్నా పదునైంది నోటి మాట అంటారండి. ఆ నోటిని కొద్దిగా కానీ అదుపులో కానీ పెట్టుకోగలిగితే ఎక్కువగా సహాయం చేసేటందుకు అవకాశాలు ఉంటాయి. కొంతమంది నిదానంగా చెప్తే వినరండి, వాళ్ళకు కొంచెం కఠినంగా చెప్తేనే వింటారు. అలాంటి వాళ్ళు మనం బతిమలాడుకున్నాం అనుకోండి, వినేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో వాళ్ళ రూట్లోకి పోయి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతాయి. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మనము నడుచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నానండి. సపోజు మన ఇంటికి ఏదన్నా జంతువు వచ్చింది, అమ్మ పోమ్మ అంటే అది పోతుందా? పోదండి. కర్ర ఎత్తుకొని అదిలిస్తేనే అది బయటికి వెళ్ళేటందుకు అవకాశాలు ఉంటాయి. లేదనుకుంటే ప్రేమగా ఇంట్లోకి పిలిచి పెట్టాలనుకుంటే కూడా పెట్టచ్చండి. అది మీ పరిస్థితులను బట్టి నడుచుకోవాలి. సో దానికని పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకునేటందుకు ప్రయత్నం చేద్దామండి. మన శక్తి ఎంత ఉంటుందో, స్తోమత ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా నడుచుకొని ముందుకు పోయేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః.